Praise the Lord. దేవునికి స్తోత్రం. How are you doing today? మీరందరూ ఈ రోజు ఎలా ఉన్నారండి? Let's close our eyes, bow down our heads. మనం కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థిద్దాం. Gracious Heavenly Father, కృపగల పరలోకపు తండ్రి, as we all before you, ప్రభువా మీ ముందు మేము వచ్చిండగా speak to our hearts మా హృదయములతో మాట్లాడండి. and let your light shine upon us. ప్రభువా మీ యొక్క వెలుగును మా మీద ప్రకాశింపనివ్వండి. Let no man take your glory. ప్రభువా ఏ మానవుడు కూడా మహిమను తీసుకొని దొంగిలింపనివ్వకండి. In Jesus' precious name pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Let's turn our Bibles to John 14th chapter. మనము బైబిల్ గ్రంథాన్ని యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయానికి త్రిప్పుదాం. Let's read from first. మొదటి వాక్యం నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. Do not let your hearts be troubled. You believe in God, believe also in me. My Father's house has many rooms. If they were not so, I wouldn't have told you that I'm going there to prepare a place for you. And if I go and I prepare a place for you, I'll come back and take you to be with me, that you also may be where I am. You know the way to the place where I am going. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. Before the chapters we see Jesus has been predicting about his death to the disciples. దీనికి ముందున్నటువంటి అధ్యాయాలు మనం చదివినట్లయితే యేసు ప్రభువారు క్రీస్తు యొక్క మరణాన్ని గురించి తన శిష్యులకు బోధిస్తూ వచ్చారు. And the disciples were filled with sorrow and they were down because Jesus is going to die and he's going to leave them. శిష్యులందరూ కూడా దుఃఖముఖులై వాళ్ళు తమ హృదయంలో కృంగిన వారై యేసు ప్రభు మరణిస్తారు, మనల్ని వదిలి వెళ్ళిపోతారని బాధతో ఉన్నారు. But Jesus said, అయితే యేసు ప్రభు వారు చెప్పారు, do not let your hearts be troubled. మీ యొక్క హృదయములను కలవరపడనీయకుడి. No matter how much money we have, we still have financial problems. ఒకవేళ మన దగ్గర ఎన్ని డబ్బులున్నా కూడా ఆర్థిక సమస్యలు ఇంకా ఉంటాయి. No matter how much healing we have, we still have the diseases. ఒకవేళ మన మధ్యలో ఎన్ని రోగాలకు మందులున్నా రోగాలు ఉండనే ఉంటాయి. No matter how much peace we have, we still end up having conflicts. ఒకవేళ మనకు సమాధానం ఉంది అనుకున్నప్పటికీ కూడా తగుల్లో చిక్కుపోతుంటాం. This world is not perfect. ఈ యొక్క లోకము పరిపూర్ణమైనది కాదు. In the Job it's been said that man's life is short and is full of troubles. యోబు గ్రంథంలో చెప్పబడింది మానవుని యొక్క జీవితము కొద్ది కాలమే, అది సమస్యలతో నిండి ఉంటుంది అని. And some has said that man live for 70, if he has more strength he live for 80. కీర్తనాకారుడు చెప్తూ ఉంటున్నారు, ఒక మానవుడు 70 సంవత్సరాలు జీవిస్తాడు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. This life is not forever. ఈ యొక్క జీవితము ఎల్లప్పుడూ ఉండేది కాదు. And many people think this life is something which they want to be happy. అనేక మంది అనుకుంటూ ఉంటారు ఈ యొక్క జీవితంలో సంతోషంగా ఉండాలని. Of course you cannot measure the happiness with money and wealth and things of this world. అవును, తప్పకుండా సంతోషాన్ని మనం ఈ యొక్క లోకం యొక్క డబ్బుతో ఆస్తితో మనము విలువ పెట్టలేము. Jesus said there is another world. యేసు ప్రభువారు చెప్పారు, మరి ఒక రాజ్యం ఉన్నది, There is another place. మరి ఒక స్థలం ఉన్నది. That place is perfect. ఆ యొక్క స్థలము That పరిపూర్ణమైనది. place is where I be created for you and me. ఆ యొక్క స్థలాన్ని నేను మీ కొరకు సృజించి ఉంచున్నాను. And that place you need to dwell. ఆ స్థలంలో మీరు నివాసం చేయాలి. And God created heaven and earth, but when earth there was sin, God left this place and he went away to heaven. దేవుడు భూమిని పరలోకాన్ని సృజించారు. అయితే ఈ యొక్క భూమి మీదకి పాపం వచ్చినప్పుడు దేవుడి యొక్క స్థలాన్ని వదిలి పరలోకానికి వెళ్ళారు. And this earth has been filled with corruption, ఈ యొక్క లోకమంతా కూడా చెడిపోయింది, with evil, దుష్ట కార్యాలతో, with wrong. తప్పైనటువంటి మార్గాలతో. You see, today a lot of people look for comfort place in this world. చూడండి, ఈ దినాల్లో మానవులు సుఖభరితమైనటువంటి స్థలాన్ని ఈ లోకంలో వెతుకుతూ ఉన్నారు. But this world is not forever. అయితే ఈ లోకము నిత్యం ఉండేది కాదు. Jesus said there's another world which I created for you, and that is the world, that is the reason why Jesus came into this world. యేసు ప్రభువారు అన్నారు, నేను మీ కొరకై సిద్ధపరిచినటువంటి మరొక స్థలం ఉంది, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. In the book of Matthew, Jesus mentioned about heaven 70 times. మత్తయి రాసినటువంటి సువార్తలో 70 సార్లు ఈ యొక్క పరలోక రాజ్యం గురించి చెప్పబడింది. Out of 66 books, 54 books talk about heaven.
బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో 54 పుస్తకాలు పరలోకం గురించి చెబుతూ The ఉన్నాయి. word heaven and hell used 400 times in the Bible than any other religious book. బైబిల్ గ్రంథంలో 400 సార్లు పరలోకం గురించి నరకం గురించి చెప్పబడింది మిగతా ఇతర ధర్మ గ్రంథాల కంటే. You see, Jesus emphasizes that there is a heaven. చూడండి, యేసు ప్రభువారు నొక్కి వక్కానిస్తున్నారు పరలోకం ఉంది అని. And there is no pain, there is no sorrow, there is no cry, and that is the perfect place. అక్కడ దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు. అది పరిపూర్ణమైనటువంటి ఒక స్థలము. Because you have not seen, it doesn't mean it does not exist. మీరు దాన్ని చూడలేదు కాబట్టి అది లేదు అని కాదు. Some people say, who knows? కొంతమంది అంటారు, ఎవరికి తెలుసండి. There are many things we do not know. అవును, మనకు అనేక విషయాలు తెలియవు. Yet we believe, yet we use, yet we have a faith on them. అయినప్పటికీ వాటిని మనం నమ్ముతూ ఉంటున్నాం, మనం వాడుతూ ఉంటున్నాం, వాటి మీద మనం నమ్మకం ఉంచుతూ ఉన్నాం. In Revelations 21st chapter, Jesus says, ప్రకటన the Bible గ్రంథము says, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో బైబిల్ గ్రంథం చెప్తున్నది in the 4th verse, 4వ వచనంలో, He will wipe every tear from their eyes, and there will be no more death, or no more mourning, or no more crying or pain, for the old things has been passed away. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను. A lot of people desire for a perfect place, చూడండి, ప్రతి ఒక్కరికి కూడా మంచి పరిపూర్ణమైన స్థలం కావాలని a ఇష్టపడతారు. perfect country, ఒక పరిపూర్ణమైనటువంటి ఒక దేశము, a perfect home. ఒక సంపూర్ణమైన ఇల్లు. And Jesus created a perfect place for us in his heaven. యేసు ప్రభువారు పరలోకంలో అలాంటి స్థలాన్ని మన కొరకు సిద్ధపరిచారు. How can one go to heaven? ఒకరు పరలోకానికి ఎలా The వెళ్ళగలరు? Bible says Jesus came all the way from heaven. బైబిల్ గ్రంథం చెప్తున్నది యేసు ప్రభువారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చారు. And he knows the way to heaven. ఆయనకు పరలోకానికి వెళ్ళే మార్గం తెలుసు. Jesus Christ came into this world so that we can go with him. మనము ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళాలని యేసు ప్రభువారు ఈ భూమికి వచ్చారు. When the first time Jesus came into this world, nobody believed him. యేసు ప్రభువారు మొదటి రాకడలో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు ఆయన్ను నమ్మలేదు. Nobody kept their faith on him. ఎవరు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. Everyone doubted him. అందరూ అతన్ని సందేహపడ్డారు. Everyone questioned his existence. ఆయన ఉన్నవారు అన్నదానికి అందరూ ప్రశ్నించారు. But as per the prophecies and as per the scriptures, Jesus came, he born in the Bethlehem, he lived and he been crucified and he was resurrected from death. అయితే ప్రవచనాలలో చెప్పబడినటువంటి విధంగా ఆయన ఈ భూమి మీద జన్మించారు, జీవించారు, సిలువలో ఆయన ప్రాణాన్ని సమర్పించారు. He died on the cross so that we can be washed and we can go to heaven. మనము మన పాపం నుండి కడుగబడి పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభువారు సిలువలో రక్తాన్ని చిందించారు. That's what the Bible says in Revelations 22nd chapter 14th verse. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం ఈ విషయాన్ని మనకు తెలుపుతూ ఉన్నది. Blessed are those who wash their robes, that may have the right to have the tree of life, that may go through the gates of the city. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. Has your clothes been washed? మీ యొక్క దుస్తులు కడగబడ్డాయా? I'm not talking about the clothes which you wear, I'm talking about your heart. మీరు ధరించుకున్నటువంటి వస్త్రాలను గురించి నేను మాట్లాడటం లేదండి, మీ హృదయాన్ని గురించి అడుగుతున్నాను. Is your heart is washed in the blood of Christ? మీ యొక్క హృదయము క్రీస్తు రక్తంలో కడగబడిందా? Has there been a day that you've been born again? మీరు నూతన జన్మాన్ని పొందినటువంటి అనుభవం కలిగిన ఒక రోజు ఉన్నదా? Has there been a day that you've been filled with the Holy Spirit and been led by the Spirit? మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ చేత నడిపించబడినటువంటి ఒక రోజు మీ జీవితంలో ఉందా? Or you've been living like a heathen? లేకపోతే అన్యుల్లాగానే మీరు బ్రతుకుతున్నారా? Or you've been having clutches of your old life? లేకపోతే మీ పాప జీవితం యొక్క బంధకాల్లోనే ఉన్నారా? Jesus said you must be born again. యేసు ప్రభువారు అన్నారు, మీరు నూతనంగా జన్మించాలి. You must die to the world. మీరు లోకానికి మృతి చెందాలి. You must be crucified to the cross. మీరు సిలువకు వేయబడాలి. And you must live a holy life. మీరు పరిశుద్ధ జీవితం జీవించాలి. Of course, that's what Jesus said, my way is a narrow way. అవును, యేసు ప్రభువారు అన్నారు, నా మార్గము ఇరుకు మార్గము. If everyone can go to heaven just like they are, then that's going to become a hell. అందరూ ఉన్నటువంటి స్థితిలోనే పరలోకానికి నేరుగా వెళ్ళిపోతే పరలోకం నరకంగా మారిపోతుంది. You need to be washed in the blood of Christ. మనము క్రీస్తు రక్తములో కడగబడాలి. And you must face the battles for him. మనము ఆయన కొరకు పోరాడాలి. You must face the struggles, the temptations which devil
gives us every day. సైతాను మనకు పెట్టేటువంటి ప్రతి శోధనను కూడా అనుదినము మనము జయించాలి. You must have a victorious life. మనము జయభరితమైన జీవితాన్ని జీవించాలి. You see, my dear brothers and sisters, చూడండి నా ప్రియ సహోదరుడా సహోదరి, the people who have this kind of heart will not inherit the kingdom of heaven. That's what we see in Galatians 5th chapter 19th verse. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చెప్తున్నది, ఎలాంటి వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోరో. The acts of flesh are obvious: sexual immorality, impurity, debauchery, idolatry, witchcraft, hatred, discord, jealousy, fit of rage, selfish ambition, dissensions, faction, envy, drunkenness, arrogance. Like I warn you, as I did before, that those who live like this will not inherit the kingdom of God. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. See, you might be a baptized, you might be a Christian, you might be a Sunday going Christian, but still you may have these wicked things in your heart. ఒకవేళ మీరు క్రైస్తవులైనప్పటికీ, బాప్తిజం తీసుకున్నప్పటికీ, ఆదివారం మాత్రం మందిరానికి వెళ్ళేవారైనప్పటికీ, ఇలాంటి కార్యాలు మీ హృదయంలో ఉంటే మీరు పరలోక రాజ్యం చేరరు. Don't be deceived. What you sow, you will reap. మోసపోకండి, మీరు దేన్ని విత్తుతారో దాన్నే పంట కోస్తారు. Unless until you are cleansed by the blood of Jesus Christ, unless until you repented for your sins, unless until you are washed in the blood of Jesus Christ, you will not inherit the kingdom of God. మీరు మీ యొక్క పాపాలకు పశ్చాత్తాపపడి క్రీస్తు యొక్క రక్తంలో కడిగితే తప్ప దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. Don't let your hearts be troubled. మీ యొక్క హృదయములను కలవరపడనీయకండి. Believe in me and believe in God. నా యందు విశ్వాసం ఉంచుడి, దేవుని యందు విశ్వాసం The ఉంచండి. word believe means surrender yourself to me. విశ్వాసము అంటే మన జీవితాన్ని దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవటము. Submit yourselves to me. మిమ్మల్ని మీరే నాకు సమర్పించుకోండి. That's what the God says. అదే దేవుడు చెప్తూ ఉన్నారు. Unless until you don't give God your time, your wealth, your health, your body, your mind, your soul, you cannot inherit the heaven. మీ యొక్క సమయాన్ని, మీ యొక్క ఆస్తిని, మీ యొక్క దేహాన్ని, మీ యొక్క కార్యాలను మీరు దేవునికి సమర్పిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, my dear beloved children of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, don't be deceived. మోసపోకండి. Because you give off an offering to God, that doesn't mean you go to heaven. మీరు దేవునికి కానుకలు ఇస్తున్నారు కాబట్టి పరలోకానికి వెళ్తారని కాదు. Because you feed the poor, that doesn't mean you go to heaven. మీరు బీదలకు ఆహారం పెడుతున్నారు కాబట్టి పరలోకానికి వెళ్తామని అనుకోకండి. Because you do some good works, that doesn't mean you go to heaven. మీరేదో మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేస్తే పరలోకానికి వెళ్ళరు. Your heart must change. మీ యొక్క హృదయము మారాలి. Your old self must be crucified. మీ యొక్క పాత స్వభావము సిలువ వేయబడాలి. Your life must have change. మీ యొక్క జీవితంలో మార్పు కలగాలి. Of course, we can't change by ourselves. అవును, మనల్ని మనమే మార్చుకోలేము. That's the reason why we need Christ. అందువల్లే క్రీస్తు మనకు కావాలి. Come to Christ and give yourself to Him today. క్రీస్తు చెంతకి ఈ రోజు రండి, మీ జీవితాన్ని ఆయనకు And సమర్పించండి. He will change you from all your addictions. అప్పుడు మీ యొక్క బంధకాల నుండి ఆయన He విడిపిస్తారు. will change you from all your evil habits. మీకున్నటువంటి అలవాట్ల నుండి ఆయన తప్పిస్తారు. He will free you from your evil heart. మీ యొక్క దుష్ట హృదయం నుండి ఆయన తప్పిస్తారు. The Bible says there's no one good other than God. బైబిల్ గ్రంథం చెప్తున్నది మంచివారు దేవుడు తప్ప ఎవరు లేరు అని. And only God can change you today, you and me. దేవుడు మాత్రమే ఈ రోజు నిన్ను నన్ను మార్చగలరు. The Holy Spirit wants to cleanse us and make us like Christ. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శుద్ధి చేసి క్రీస్తులాగా మార్చాలనుకుంటున్నారు. So give yourselves to God. కాబట్టి మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకోండి. See, the Bible says today is the day of salvation. చూడండి, బైబిల్ గ్రంథం చెప్తుంటున్నది ఈ దినము రక్షణ దినమని. If you are not given your life to Jesus, మీ యొక్క జీవితాన్ని ఇంకా క్రీస్తు వారికి మీరు if you are not సమర్పించకపోతే, submitted yourself to God, మీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకుని if you are ఉండకపోతే, roaming around here and there and just
wasting your time and your energy. మీరు ఇంకా అటు ఇటు తిరుగుతూ మీ యొక్క జీవితాన్ని మీ శక్తిని పాడు చేసుకుంటూ ఉంటే Oh, this might be your last day. ఇదే మీ చివరి రోజు. This might be the last chance God is giving you. దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఇది చివరి అవకాశము. Submit yourselves. మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించండి. Turn from your evil ways. మీ యొక్క దుష్ట మార్గాలను విడిచి దేవుని వైపు తిరగండి. Come to cross. సిలువ చెంతకు రండి. And he will have mercy on you. అప్పుడు ఆయన మిమ్మల్ని కనికరిస్తారు. My dear brothers and sisters. నా ప్రియ సహోదరుడా సహోదరి. The reason why we conduct meetings like this. మేము ఎందుకు ఇలాంటి సభలను జరిపిస్తున్నామంటే It's not to show off our fame. మా యొక్క పేరు ప్రఖ్యాతులను చూపించుకోవడానికి కాదు. It is not to show off how much great we are. ఓ మేము ఎంత గొప్ప వాళ్ళమని చూపించుకోవడానికి కాదు. It is to preach about the heaven and hell, and it is to preach about the day of judgment. ఇది పరలోకము గురించి నరకం గురించి ప్రకటించడానికి, న్యాయ తీర్పు గురించి ప్రజలను హెచ్చరించడానికి. It is about to warn that there is the end of, we are living in the end times. మనము ఈ యొక్క కడవరి దినాల్లో జీవిస్తున్నామని ప్రజలను హెచ్చరించడానికి. And all the prophecies God said, it's been fulfilling before our eyes. దేవుడు చెప్పినటువంటి ప్రవచనాలన్నీ కూడా మన కళ్ళ ముందే నెరవేరుతూ ఉన్నాయి. People are immoral. ప్రజలు అమర్యాదగా జీవిస్తున్నారు. People are lived with lust and filth of this world hearts. శరీర ఇచ్చలతో దుష్ట ఆలోచనలు నిండిన హృదయముతో జీవిస్తూ ఉన్నారు. People are living with desire to eat and drink and buy and sell and wanting to think this is the world forever. ప్రజలు తిని త్రాగుతూ వ్యాపారం చేస్తూ ఇదే లోకం అనుకుంటున్నారు. Oh my dear brother and sister. నా ప్రియ సహోదరుడా సహోదరి. There is a real life after death. మరణము తర్వాత నిజమైనటువంటి జీవితం And ఉన్నది. that life is eternal. ఆ జీవితము నిత్యము ఉంటుంది. And Jesus Christ came into this world to save us from this hellfire so that we can be with him in heaven. మనము ఆయనతో పాటు పరలోకంలో ఉండాలని, మనల్ని నరకపు అగ్ని నుండి తప్పించాలని ఆయన ఈ భూమికి వచ్చారు. Oh, now give your life to God. ఇప్పుడే మీ జీవితాన్ని ఆయనకు సమర్పించండి. Submit yourselves to God. మిమ్మల్ని మీరే దేవుని సన్నిధిలో అర్పించుకోండి. Surrender yourselves to God. మీ యొక్క జీవితాన్ని సమర్పించుకోండి. Flee from evil. దుష్టుని నుండి పారిపోండి. So that may God have mercy on you. అప్పుడు దేవుడు మిమ్మల్ని కనికరిస్తారు. Shall we all stand up? మనమందరం లేచి నిలబడదామా? Shall we all close our eyes? మనమందరం కళ్ళు మూసుకుందామా? This is the holy moment. ఇది పరిశుద్ధమైనటువంటి This is the సమయము. moment God touch our hearts. ఇది దేవుడు మన హృదయాలను తాకేటువంటి సమయము. I want you to lift your hands towards heaven. దయచేసి అందరూ కూడా మీ యొక్క రెండు చేతులు ఆకాశం వైపు And I want you ఎత్తండి. to pray. దయచేసి ప్రార్థన చేయండి. I don't know who you are. మీరు ఎవరో నాకు I don't తెలియదు. know where you're from. మీరు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు. Are you sure Jesus is living in your heart today? యేసుక్రీస్తు వారు మీ యొక్క హృదయంలో నివాసం చేస్తున్నారు అన్నటువంటి దృఢ విశ్వాసం మీకుందా? Are you sure that when you die you'll reach heaven? మీరు మరణిస్తే పరలోకానికి వెళ్తాము అన్నటువంటి నమ్మకం మీకుందా? Are you sure that Christ is with you? యేసుక్రీస్తు వారు మీతో పాటు ఉన్నారు అన్నటువంటి నమ్మకం మీకుందా? If you're not sure, make it sure today. ఒకవేళ అలాంటి నమ్మకం మీకు లేకపోతే ఈ రోజే దాన్ని స్థిరపరచుకోండి. Open your mouth and pray unto God. మీ యొక్క నోరు తెరిచి దేవునికి మొరపెట్టండి. Oh God, I'm so worried about food and clothes and money and things of this world. ప్రభువా, తిండి గురించి, ఈ యొక్క లోక విషయాల గురించి, బట్టల గురించి నేను చింతిస్తూ ఉన్నాను. Oh, I'm not worried about my soul. ప్రభువా, నా ఆత్మను గురించి నేను చింతించడం లేదు. Oh Lord, my soul is being away from you. ప్రభువా, నా యొక్క ఆత్మ మీకు దూరంగా ఉంది అయ్యా. Oh Lord, there's a lot of things that you hate is living in me. ప్రభువా, మీరు ద్వేషించేటువంటి అనేక విషయాలు నాలో ఉన్నాయి. Oh Lord, cleanse me, O Father. ప్రభువా, నన్ను శుద్ధి చేయండి. Oh Lord, wash me, O ప్రభువా, Father. నన్ను కడగండి. Oh Lord, purify me, O ప్రభువా, Lord. నన్ను పరిశుద్ధపరచండి. Lord, change my heart today. ప్రభువా, ఈ రోజు నా హృదయాన్ని మార్చండి. Take away the prideness in me, O Father. ప్రభువా, నాలో ఉన్నటువంటి అహంకారాన్ని Take తీసివేయండి. away jealousy in me. ప్రభువా, నాలో ఉన్నటువంటి అసూయను తొలగించండి. Take away love for the lust in me, O Father. ప్రభువా, శరీర ఇచ్చల మీద ఉన్నటువంటి ఆశను Oh, take తీసివేయండి. away love for the alcohol in me, O Lord. ప్రభువా, మద్యపానం మీద ఉన్నటువంటి ఆశను తీసివేయండి. Lord, there is a lot of love of this world in me, O Lord. ప్రభువా, ఈ లోక ప్రేమలు ఎన్నో నాలో ఉన్నాయ్యా. Change me, O Lord. ప్రభువా, నన్ను మార్చండి. I'm living in a fornication, O Father. ప్రభువా, నేను జారత్వంలో జీవిస్తూ ఉన్నాను. I'm living in adultery, O Lord. ప్రభువా, నేను వ్యభిచారంలో ఉన్నాను. Oh, I'm living a secret life. ప్రభువా, రహస్య జీవితాన్ని కలిగి ఉన్నాను. Before men I live a holy life, but deep in my heart I live a secret life, O Lord. ప్రభువా, మనుషుల ముందేమో పరిశుద్ధినిలాగా జీవిస్తున్నాను, కానీ నా అంతరంగంలో, నా రహస్య జీవితంలో పాపం ఉందయ్యా. Oh Lord, I'm unworthy. ప్రభువా, నేను అయోగ్యుణ్ణి. Oh, cleanse me, O Father. ప్రభువా, నన్ను శుద్ధి చేయండి.
Wash me with your blood. ప్రభా మీ యొక్క రక్తంతో నన్ను కడగండి. And purify me. ప్రభా నన్ను పరిశుద్ధపరచండి. Gracious Heavenly Father, కృపగల పరలోకపు తండ్రి, Lord, we ask you pour our spirit in our hearts, O Lord. ప్రభా మీ యొక్క ఆత్మను మా హృదయాలలో కుమ్మరించమని Oh, convict వేడుకొంచున్నామయ్యా. us, O Father. ప్రభా పాపపును ఒప్పుకోలును మాకు Let there అనుగ్రహించండి. be conviction of our sins, O Lord. ప్రభా మా యొక్క పాపముల యొక్క ఒప్పుకోలును మాకు Oh, అనుగ్రహించండి. don't let other people come and go just like they are, O Lord. ప్రభా వచ్చినటువంటి ప్రజలు అదే విధంగా తిరిగి వెళ్లకుండా సహాయం Oh, let చేయండి. there be transformation in their hearts, O Lord. ప్రభా వారి యొక్క హృదయాలలో పరిమార్పు కలగనివ్వండి. Oh Lord, without the holiness we cannot please you. ప్రభా పరిశుద్ధత లేకుండా మేము మిమ్మల్ని సంతోషపెట్టలేమయ్యా. Without righteousness we cannot glorify you. ప్రభా నీతి లేకుండా మీ యొక్క నామాన్ని మహిమపరచలేమయ్యా. Oh Lord, sanctify us. ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచండి. There is a lot of evil in our hearts, O ప్రభా మా Lord. హృదయములలో ఎంతో దుష్టత్వం ఉంది Oh, there is a lot నాయనా. of pride in our hearts, O Father. ప్రభా మా యొక్క హృదయాల్లో ఎంతో గర్వం ఉందయ్యా. Oh Lord, you hate the pride, and the word says. ప్రభా మీ యొక్క వాక్యం చెప్తూ ఉన్నది మీరు గర్విష్ఠులను ఎదిరిస్తారని. Oh, we consider ourselves our righteous people, ప్రభా మేమేదో నీతిమంతులమని but we అనుకుంటున్నామయ్యా. talk all the evil words and speak all the lies, O Father. అయితే ప్రభా దుష్ట మాటలు చెడ్డ మాటలు అబద్ధాలే మా నోట్ల నుండి Oh వస్తున్నాయి. Lord, cleanse us, O Lord. ప్రభా మమ్మల్ని శుద్ధి చేయండి. Oh Lord, purify us, O ప్రభా Lord. మమ్మల్ని పరిశుద్ధపరచండి. Oh Lord, wash us with your precious blood, O Lord. ప్రభా మీ యొక్క ప్రశస్త రక్తంతో మమ్మల్ని కడగండి. Oh Lord, have mercy on us. ప్రభా మమ్మల్ని కనికరించండి. It's okay even we don't have things of this world. ప్రభా ఒకవేళ ఈ యొక్క లోక వస్తువులు మాకు లేకపోయినా But పర్వాలేదయ్యా. Lord, it's not okay if we don't have place to stay with you. అయితే ప్రభా మీతో ఉండడానికి స్థలము మాకు దొరకకపోతే అయ్యో. Lord, we want to stay with you. ప్రభా మేము మీతో ఉండాలయ్యా. We want to reach into and we want to live with you in your kingdom, O Lord. ప్రభా మీ యొక్క రాజ్యాన్ని మేము చేరాలి, మీతో నివాసం చేయాలి. And help us to fulfill your will in our lives. ప్రభా మీ యొక్క చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చడానికి సహాయం చేయండి. Dear Lord, bless the word which has been sown. ప్రభా విత్తబడినటువంటి వాక్యాన్ని Let దీవించండి. every soul here, O Father, Lord, let them be saved, let they be in your kingdom, O Father. ప్రభా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి ఆత్మ కూడా రక్షించబడాలి. ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యాన్ని చేరాలయ్యా. Lord, we bind all the devil activities of devil, O Father. ప్రభా ప్రతి సాతాను యొక్క క్రియలను కూడా బంధిస్తూ Let ఉంటున్నాం. thy Holy Spirit work in our hearts, O ప్రభా Lord, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మాలో క్రియ and చేయనివ్వండి. fulfill thy will. ప్రభా మీ చిత్తాన్ని నెరవేర్చండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. जमीन कहती है खुदावन ये सुमासी आने वाला है। फलक कहती है सारी दुनिया की सरदार आने वाला है। मगर वो तेज चमकता सूरज बनकर आने वाला है। मगर वो तेज चमकता सूरज बनकर आने वाला है। आज वो आने वाला है, रोज वो आने वाला है। आज वो आने वाला है, रोज वो आने वाला है। मगर वो तेज चमकता सूरज बनकर आने वाला है। मगर वो तेज चमकता सूरज बनकर आने वाला है। इफ्ता में ओबरा बनकर आया था अपने लिए। अरे बोलो किसके लिए? अपने लिए। हाँ, सूली पर मरा गया था। अभी तो बाबर बनकर आने वाला है। अभी तो बाबर बनकर आने वाला है। आज वो आने वाला है, रोज वो आने वाला है। आज वो आने वाला है, रोज वो आने वाला है। अभी तो बाबर बनकर आने वाला है। अभी तो बाबर बनकर आने वाला है। आज ही वो
मसीह के सिवा और कोई नहीं है। खुदावंद यीशु मसीह को मान लेना है, खुदावंद यीशु मसीह को मान लेना है। आज वो आने वाला है, रोज वो आने वाला है, आज वो आने वाला है, रोज वो आने वाला है। खुदावंद यीशु मसीह को मान लेना है, खुदावंद यीशु मसीह को मान लेना है। పలుదిక్కుల మెరిసే మహిమ రూపుడై రానై ఉన్నాడు, పలుదిక్కుల మెరిసే మహిమ రూపుడై రానై ఉన్నాడు। మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవెన ఆశీర్వాదం పొందుంటే మాకు తెలియపరచండి. ఆ స్క్రీన్లో కనబడుతున్న ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి. మీకోసం మేము ప్రార్థన చేయాలంటే సిద్ధంగా ఉన్నాం. ఆ ఈమెయిల్ అడ్రస్ కనబడుతున్న ఈమెయిల్ అడ్రస్ మీరు ఈమెయిల్ చేయండి. ఎవరైనా సరే ఈ పరిచయాన్ని మీరు ప్రోత్సాహపరచాలని ఆశిస్తే మీ విరాళం మాకు అందజేయండి. ఆ స్క్రీన్లో కనబడుతున్న అకౌంట్ నెంబర్స్ కానీ లేకపోతే గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా తెలియపరచండి. మరి ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా నమ్ముచున్నాం. మీకోసం మేము ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. తప్పకుండా మీరు మా కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. ఒకవేళ మీకు యూట్యూబ్ ఉంటే ఎన్ జోసెఫ్ ప్రకాష్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్ ఉంటే ఎన్ జోసెఫ్ ప్రకాష్ అనే ప్రొఫైల్ పేజ్ని లైక్ చేయండి. రెగ్యులర్గా అనేక స్థలాల్లో ఇవ్వబడిన వర్తమానాలు మీరు మీ సెల్ ఫోన్లో కూడా చూడొచ్చు. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొంది ఆశీర్వదించబడితే మాకు తెలియజేయండి. మీకోసం మేము దేవుని స్తుతిస్తాం. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.